Breaking news Shushanam, you are watching highly disturbing visuals. Viewers' discretion is highly advised. You're watching highly disturbing visuals. Viewers' discretion is highly advised. ఇటు శ్రీశైలంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. శివస్వాములపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఇటు భక్తులు అలాగే శివస్వాములపై లాఠీలతో విరుచుకుపడ్డాడు ఏఎస్పీ. ఇటు ఆలయ సిబ్బంది నిర్వహణ లోపంతోనే శ్రీశైలంలో గందరగోళం మొదలైంది. ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నారు భక్తులను. ఆ భక్తులను గంటల కొద్ది క్యూలో నిలిపివేశారు ఇటు సిబ్బంది నిర్వహణ లోపంతోనే దర్శనం కోసం భక్తులు ఎగబడ్డారు. ఇటు మాలలో ఉన్న శివస్వాములని కొట్టడంతో ఇటు పోలీసులు అలాగే అధికారుల పైన తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మొత్తానికైతే హై టెన్షన్ వాతావరణం నెలకొంది అని చెప్పుకోవచ్చు. ఇటు శివభక్తులు ప్రతి సంవత్సరం ఈ సమయంలో శ్రీశైలం చేరుకుంటారు. అక్కడ దర్శనం కోసం పడిగాపులు కాస్తుంటారు. మొత్తానికైతే సిబ్బంది చేసిన లోపంతో గంటల కొద్ది లైన్లోనే ఉండడం. కింద విషయంలో మనం చూస్తున్నాం ఏఎస్పీ ఆ లాఠీని తీసుకొని అక్కడ ఉన్న స్వాములని భక్తులని అతి దారుణంగా అతి కిరాతకంగా ఇటు భక్తులు వాళ్ళు స్వామి వాళ్ళ వేసుకున్నారు అన్న ఇంత ఆలోచన కూడా లేదు. ఒక ఏఎస్పీ స్థానంలో ఉండి ఇలా ఎలా బిహేవ్ చేస్తాడు, స్వాముల పైన ఎలా విరుచుకుపడతాడు అంటూ ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. మనం విజువల్లో చూడొచ్చు. ఒక క్రికెట్ బ్యాట్తోని ఎలా అయితే షాట్ కొడతారో అదేవిధంగా ఆ లాఠీని చూడండి. ఆ లాఠీని ఇలా పైకెత్తి ఆ తలపైన ఇరుముడి లాంటి ఆ ఇరుముడిని కట్టుకున్న ఆ భక్తులని అతి దారుణంగా అర్ధనగ్నంగా ఉన్నారు. ఎవరి ఒంటి మీద కూడా షర్టు ఉండని దాఖలాలు. అలాంటి భక్తులని మరి వాళ్ళని వినపించుకోనో వాళ్ళకి మంచిగా చెప్పుకోనో కొంత ఓపికగా ఉండండి, అన్నీ మీకు క్యూ లైన్లో వెళ్ళే అవకాశాన్ని ఇస్తాము, కొంత సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తాను అని చెప్పాల్సింది పోయి వాళ్ళని దారుణంగా కొట్టారు. దీనిపై ప్రస్తుతానికి ఇటు పోలీసులు అలాగే అధికారుల నిర్లక్ష్యం, వీళ్ళిద్దరి వల్లే ఇలాంటి సంఘటనలు జరిగాయి అంటూ ఇటు భక్తులు కూడా చెప్పుకొస్తున్నారు. మొత్తానికైతే దీనికి సంబంధించి ఇటు మాజీ మంత్రి రోజా కూడా సోషల్ మీడియా మాధ్యమంలో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకసారి ఆ స్టేట్మెంట్ని కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇటు మనం చూస్తే కనుక దేవుడు అంటే భయం లేదు, భక్తులంటే గౌరవం లేదు, ఈ రాక్షస పాలనలో ఆలయాలకు రక్షణే లేదు, అసలు భక్తికి విలువే లేదు అంటూ అలాగే రౌడీ మూకల అరాచకాలను చోద్యం చూసిన పోలీసులు, శ్రీశైలంలో మాల వేసుకున్న శివస్వాములు అలాగే సామాన్య భక్తులపై మాత్రం లాఠీలు జూలడం హేయనీయమైన చర్య. అలాగే మాల వేసుకొని దీక్షలో ఉన్న శివస్వాములను శ్రీశైలం ఆలయం వద్ద లాఠీలతో కొడుతున్న పోలీసుల తీరు బాధాకరం. ఇది రాక్షస పాలనకు నిదర్శనం అంటూ ఇటు మొత్తానికైతే ట్యాగ్ చేస్తున్నారు. పోలీసుల చర్యలని ఆమె తప్పుపడుతున్నారు. శివస్వాములు అలాగే సాధారణ భక్తులు మన విజువల్లో చూడొచ్చు. అతి దారుణంగా వాళ్ళేమి ఆ గేటు మీదకి ఎగబడిందో వాళ్ళ మీదకి ఎగబడిందో కాదు, కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నా కూడా వాళ్ళని బెదిరించే ప్రయత్నం, వాళ్ళని కొట్టే ప్రయత్నం. ఒక ఏఎస్పీ స్థానంలో ఉండి అందులో ఒక దేవస్థానం పరిసర ప్రాంతాల్లో గర్భగుడికి అతి దగ్గరలో ఉండి ఇలాంటి చర్యలకు ఒక పోలీసు అధికారి ఇలాంటి చర్యలకు ఎలా పాల్పడతారంటూ మొత్తానికైతే ఇటు భక్తులు కూడా ప్రశ్నిస్తున్నారు. వీటన్నిటికీ ఖచ్చితంగా జవాబు చెప్పాలి అంటూ పోలీసులను కూడా ఉద్దేశించి మాట్లాడేది తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి హుసేన్ ఉన్నారు, హుసేన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హుసేన్, చెప్పండి, అసలు భక్తులు ఎన్ని గంటల పాటు లైన్లో ఉన్నారు, అధికారులు ఎందుకు సరైన చర్యలు తీసుకోలేదు, ఏం జరిగింది అసలు? కళ్యాణ్, శ్రీశైలం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యి గత వారం క్రితమే మంత్రులు అంతా కూడా సమావేశమై సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకూడదు, అసౌకర్యాలకు అసలే కలిగించకూడదు అని చెప్పేసి అధికార యంత్రాంగంతో రివ్యూ చేశారు. ఏర్పాట్లు చేశామని చెప్పి ఒకవైపు చెప్తున్నటువంటి మంత్రులు, అదేవిధంగా మరోవైపు అధికార యంత్రాంగం ఆ రకమైనటువంటి చర్యలు తీసుకున్నామని చెప్పినప్పటికీ మొదటి రోజు ప్రశాంతంగా బ్రహ్మోత్సవాలు ముగిశాయి. రెండవ రోజు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా అంటే 6వ తేదీ ఈ శ్రీశైలం మల్లన్న దర్శనానికి ఈ అడవి మార్గం ద్వారా కాలినడకన దర్శనం ఇచ్చింటే ఇంత హడావిడి ఉండేది కాదు, ఇంత హైటెన్షన్ వాతావరణం వచ్చేది కాదు. దీనికి అటవీ శాఖ కొన్ని ఆంక్షలు నిర్వహించడం, అయితే రోడ్డు మార్గాన ఈ అడవి మార్గాన వెళ్ళేటువంటి వారంతా కూడా
ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. అక్కడ పులుల సంచారం ఉన్నటువంటి నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుందామని చెప్పి ఒకవైపు అటవీ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే నిన్నటి రోజున రెండవ రోజు జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఒక్కసారిగా 5-6 వేల మంది పైగా శివభక్తులంతా కూడా శ్రీశైలం చేరుకున్నాడు. ఇక శ్రీశైలం చేరుకున్న తర్వాత భక్తులు మొత్తం తమ స్పర్శ దర్శనానికి, ధూళి దర్శనానికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో మొన్న రాత్రి అర్ధరాత్రి నుంచే 10 గంటల నుంచి అంటే 10 గంటల నుంచి క్యూ లైన్ లో నిలబడ్డారు. ఉదయం 10 గంటలు దాటిన స్పర్శ దర్శనానికి అలౌ చేయకపోవడంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు శివభక్తులంతా కూడా. మరోవైపు మన క్యూ లైన్ లో నిలబడ్డ గంట తరబడి క్యూ లైన్ లో ఉన్న వాళ్ళు, అదే విధంగా అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు, షుగర్ పేషెంట్ ఉన్నటువంటి వాళ్ళు, వృద్ధులు ఉన్నటువంటి వారంతా కూడా క్యూ లైన్ లో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. కనీసం టాయిలెట్ పోవడానికి కానీ లేకపోతే మంచినీళ్ళు తాగడానికి కానీ అవకాశం కల్పించకపోవడంతో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిన్న 9:45 నుంచి ఆందోళన ప్రారంభమైంది. శివభక్తులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒక్కసారిగా క్యూ లైన్ లో ఉన్నటువంటి బారికేడ్లను అక్కడున్న ఇనుప చువ్వలను మొత్తం తెచ్చుకొని బయటకు వచ్చారు. మరికొంతమంది వృద్ధులు ఆలయ గోపురం, శ్రీకృష్ణ దేవరాయాలకు సంబంధించినటువంటి ఆలయ గోపురం ఏవైతుందో ఆ ఆలయ గోపురం సంబంధించినటువంటి పక్కన ఉన్నటువంటి గోడెక్కి దిగి బయటకు వచ్చినటువంటి పరిస్థితి చూసాం. దీనిపైనే కంటిన్యూగా ఉదయం 9:45 ప్రారంభమైనటువంటి ఆందోళన నిన్న రాత్రి 8 గంటలైనా సరే అదుపులోకి రానటువంటి పరిస్థితి. అయితే 4 గంటల ప్రాంతంలో ఒకసారిగా రెచ్చిపోయినటువంటి ఏఎస్పీ యుగంధర్ ఒక్కసారిగా అక్కడ మనం చూస్తున్నాం, విజువల్స్ చూస్తా ఉన్నాము. శివభక్తుల పైన కనీసం కనికరం లేకుండా శివభక్తులు మాలలో ఉన్నారనేటువంటిది భక్తి గానీ భయం గానీ లేకుండా ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. లాఠీ జుల్పించి క్రికెట్ షాట్ ఎలాగైతే కొడతారో అలా తీవ్రంగా కొట్టినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. దీని మీద భక్తులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు భక్తులపైన దాడి చేయడాన్ని, భక్తుల మీద లాఠీ జుల్పించడాన్ని తప్పుపడుతున్నారు శ్రీశైలంకి వచ్చేటువంటి భక్తులంతా, శివ భక్తులంతా కూడా. మరి ఈ నేపథ్యంలోనే విషయం తెలుసుకున్నటువంటి డిఐజీ కోయ ప్రవీణ్ కూడా అప్పటికప్పుడు హడావిడిగా శ్రీశైలానికి చేరుకున్నారు. అక్కడ పరిస్థితిని అదుపు చేసేందుకు అర్ధరాత్రి వరకు సమీక్షించినటువంటి పరిస్థితి. మరోవైపు జిల్లా కలెక్టర్ కూడా గణేయ దగ్గరుండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. అయితే శివభక్తులు ఒక్కసారిగా ఆందోళన చేస్తున్నప్పటికీ ఉదయం నుంచి సాయంకాలం 7 గంటల వరకు జరుగుతున్నటువంటి ఆందోళనకి కనీసం లోకల్ గా ఉన్నటువంటి ఈవో కానీ, ఆలయానికి సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డు చైర్మన్ కానీ ఎవరు కూడా భక్తులతో మాట్లాడడానికి కానీ, వాళ్ళు సమన్వయపరచడం కానీ, లేకపోతే వాళ్ళ కనీసం సరైనటువంటి హామీ ఇవ్వడం కానీ, ఏర్పాట్లు చేస్తామని కానీ ఎలాంటి స్టేట్మెంట్ రాకపోవడంతో మరింతగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేసినటువంటి పరిస్థితి చూసాం. అయితే ఈ నేపథ్యంలోనే కొంతమంది షుగర్ పేషెంట్లు, మరికొంతమంది మహిళలు కూడా మూర్ఛ పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంబులెన్స్ ద్వారా వాళ్ళకి వైద్య చికిత్సలు అందించినటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. అయితే మనం చూస్తున్నాం ఆలయ గోపురం సంబంధించినటువంటి శివభక్తి అంటే చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా శ్రీశైల క్షేత్రంలో ఒకసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడడం, లాఠీ చార్జీ జరిగే స్థాయిలో ఆందోళనకి దిగడం, దీంతో పాటు మల్లన్న దర్శనానికి, మల్లన్నకి జరగాల్సిన కైంకర్యాలు కూడా వాయిదా పడ్డాయి. గ్రామోత్సవం అంగరంగ వైభవంగా జరగాల్సినటువంటి గ్రామోత్సవం జరగలేదు. మరి తిరుమల దేవస్థానానికి సంబంధించినటువంటి పట్టు వస్త్రాలు కూడా సమర్పించేటువంటి క్రమంలో ఏ ఒక్కరు కూడా అంటే ఈ కార్యక్రమం కూడా వాయిదా పడినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. అంటే ఈ భక్తులంతా కూడా శ్రీశైలం మల్లానికి అపవిత్రం జరిగింది, మహాపచారం జరిగింది. మరి ఈ ఆలయాలకు సంబంధించినటువంటి అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇవాళ 3వ రోజు బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. అయితే రాత్రి కొంత అదుపులోకి రానటువంటి నేపథ్యంలో కొన్ని గంటల పాటు అన్ని రకాల సేవలు, అన్ని రకాల పూజలు, దర్శనాలు నిలిపివేశారు. అయితే డిఐజీ కోయ ప్రవీణ్ తో పాటు జిల్లా కలెక్టర్ రంగంలో దిగాక కొంత అదుపులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఆలయంలో దర్శనాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఆలయ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మన చాలా గ్రామోత్సవం కానీ లేకపోతే కళ్యాణ సంబంధించి పట్టు వస్త్రాలు సమర్పణ చేయడంలో కానీ ఎప్పుడు వాయిదా పడ్డటువంటి పరిస్థితి లేదు, నిలిచిపోయినటువంటి పరిస్థితి లేదు. అయితే ఈ యొక్క తతం పైన ఆలయాధికారుల నిర్లక్ష్యం పైన, ప్రభుత్వ అధికారుల పైన పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు స్థానికంగా ఉన్నటువంటి శివభక్తులు. అయితే ఇంత లోపభయిష్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం, అక్కడ సరైనటువంటి సౌకర్యాలు లేకపోవడం, మరింతగా అంటే 18వ తేదీ వరకు జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు ఏ రకంగా నిర్వహిస్తారనేది మాత్రం కత్తి మీద సాములాగే ఇక్కడ జిల్లా అధికార యంత్రాంగానికి, అదేవిధంగా ఆలయానికి సంబంధించినటువంటి సిబ్బందికి కత్తి మీద సాములా కనిపిస్తుంది. మరి చూడాలి మరి శివరాత్రి మహోత్సవం ఎలా నిర్వహిస్తారు, మరి ఇవాళ నుంచి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారనేటువంటి దాని మీద కూడా పెద్ద చర్చ జరుగుతుంది. అయితే శ్రీశైలంకి వచ్చేటువంటి భక్తులంతా కూడా చాలా జాగ్రత్తలు వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు ఆగ్రహం వ్యక్తం చేయొద్దు. తొక్కిసలాట జరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో క్యూ లైన్ లో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్లాలని చెప్పి ఆర్టీ ద్వారా సూచిస్తా ఉన్నాం. కళ్యాణ్.
రైట్ హుసేన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద భక్తులు దాదాపు 12 గంటల పాటు అక్కడ వెయిట్ చేయడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులకు గురయ్యారు. కొంతమంది వయసు మీద పడిన వాళ్ళు ఉండడం, కొంతమందికి షుగర్ అలాగే బీపీ ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళు బయటికి అసలు వాటర్ తాగడానికి కూడా ఎలాంటి ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల మొత్తానికైతే కొంత అసహనానికి ఇటు స్వామి భక్తులు గురయ్యారు. ఆ అసహనానికి గురైన తర్వాత కొన్ని బ్యారికేడ్లను తోసుకెళ్లే ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద ఇటు అధికారుల నిర్లక్ష్యం అలాగే ఇటు పోలీసులు తీసుకున్న చర్యలు కూడా ఒకసారి మనం చూస్తే కనుక ఇటు ఏఎస్పీ తీసుకున్న చర్యలని ప్రస్తుతానికి ఇటు భక్తులు కూడా తప్పుపడుతున్నారు. ఒకసారి భక్తుల మాటలోనే ఇటు ఏం జరిగిందో వాళ్ళ మాటలోనే వినే ప్రయత్నం చేద్దాం. దాంట్లో అసలు వాటర్ లేదు, తినడానికి అల్పాహారం లేదు, ఏమీ లేవు. చాలా బాధాకరం విషయం మనకి ఇది. నిన్న రాత్రి 10 గంటల నుంచి ఇప్పుడు 11 అవుతుంది. ఇప్పటి వరకు దర్శన భాగ్యమే లేదు. మరి అసలు ఎలాంటి అరేంజ్మెంట్లు చేయలేదు. శివస్వాములు అంటే లెక్క లేదు. శివస్వాములు అంటే అసలు పట్టించుకోవడం లేదు. శివస్వాములకు అన్నిగా మంచినీళ్ళ సౌకర్యం కూడా కల్పించలేదు. అసలు శివస్వాములు ఈ రోజు ఈ కంచె బద్దలు కొట్టి పోవడానికి కారణం ఏమంటే శివస్వాములకు ఉద్రిక్తత. వాళ్ళు ఎంతసేపు అని ఉంటారు, చిన్న బాలస్వాములు ఉంటారు, వాళ్ళు ఎంతసేపు అని ఉంటారు. ఆ పరిస్థితి అర్థం చేసుకోవాలి కదా. ఇప్పటికీ దగ్గర 12 గంటలు అవుతుంది, దర్శన భాగ్యమే లేదు. నైట్ 10 గంటల నుంచి ఎంతవరకు అల్పాహారం లేదు, తిండి లేదు, నీళ్లు లేదు, ఏమీ లేదు. ఏమీ లేదు. పొద్దున అసలు అల్పాహారం లేదు, ఏమీ లేదు. అసలు ఏమీ లేదు. సెక్యూరిటీ పర్పస్ అంటే చాలా రూడ్ గా పరిపాలన చేత కాకుంటే కానీ చైర్మన్ గారు ఇంట్లో కూర్చోమడు. కనీసం ఒక పొద్దు దీక్షలతో మాలాధారణ తీసుకుని వస్తే కనీసం 11 గంటలకు కూర్చున్నాము రాత్రి. ఇప్పుడు మళ్ళా 11 అవుతుంది. నీళ్లు లేవు. ఇంతవరకు నీళ్లు చుక్కలేవు. చూడండి ఒకసారి పెదాలు ఎట్లా ఆరిపోయినాయి. ఎందుకు స్వామి? ఇప్పుడు మేము 41 రోజు ఖచ్చితంగా నడిచి వచ్చి వాహనాలు అంత శ్రమ ఖర్చు అంతా పెట్టుకొని వస్తే మీరు సింపుల్ గా ఇక్కడ మా స్వామిని మాకు దర్శించుకునేదానికి ఎప్పుడెప్పుడు 1000 మంది